హిమోగ్లోబిన్ మన రక్తంలో ముఖ్యమైన భాగం. ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ తగినంత స్థాయిలో మెయింటైన్ చేయడం మొత్తం ఆరోగ్యం, జీవశక్తికి ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయిల సాధారణ స్థాయి కంటే తగ్గినప్పుడు అది రక్తహీనత అని పిలువబడే పరిస్థితికి దారితీస్తుంది. ఈ పరిస్థితి అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిలు ఆరోగ్యకరమైన పరిధిలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఒక ప్రభావవంతమైన మార్గం హెల్దీ ఫుడ్ తినడమే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లను తీసుకోవడం. ఈ పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి, ఐరన్ను గ్రహించే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలకం. యాపిల్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఒక గొప్ప ఎంపిక. అవి ఐరన్తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఐరన్ శోషణకు సహాయపడే విటమిన్ సిని కూడా కలిగి ఉంటాయి. అదేవిధంగా దానిమ్మలో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానిమ్మ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అరటిపండు ఐరన్, విటమిన్ బి6 రెండింటికి మూలం కాబట్టి రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ కలయిక రక్త ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ సంశ్లేషణకు మద్దతు ఇస్తుంది. అధిక విటమిన్ సి కంటెంట్కు పేరుగాంచిన నారింజ ఐరన్ శోషణకు మెరుగుపరుస్తుంది. తత్ఫలితంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. జామ పండ్లు, స్ట్రాబెర్రీలు అధిక విటమిన్ సి, ఐరన్ కంటెంట్ కారణంగా హిమోగ్లోబిన్ను పెంచడంలో కూడా అద్భుతమైనవి. ఈ పండ్లను తినడం వల్ల ఐరన్ శోషణ, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. వాటర్ కంటెంట్, విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉండడం వల్ల పుచ్చకాయ అధిక హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడే మరొక పండు. కివి దాని అధిక విటమిన్ సి కంటెంట్ కోసం నిలదీస్తుంది మరొక పండు. మీ ఆహారంలో కివిని చేర్చుకోవడం వల్ల ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. చివరిగా ద్రాక్ష ఐరన్కు మంచి మూలం. వాటి వినియోగం హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.